OLX. ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే 2026లో పాస్ అవుట్ అవుతారో డిగ్రీ వాళ్ళ కోసం అండి. వాళ్ళ కోసం టీసీఎస్ ఒక బిగ్ న్యూస్ తీసుకొచ్చింది. ఏంటంటే టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ 2026 అఫీషియల్గా నేను అనౌన్స్ చేసింది. మీకు తెలిసిన వారు ఎవరైనా డిగ్రీ చదువుతూ వచ్చే సంవత్సరం 2026లో పాస్ అవుట్ అవుతారంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇది చాలా యూస్ అవుతుంది. ఎందుకు అంటే బయట ఎక్కడ కూడా జాబ్స్ ఓపెనింగ్స్ ఉండట్లేదు. అప్లై చేసినా కూడా షార్ట్ లిస్ట్ అయినా రెజ్యూమ్ మన షార్ట్ లిస్ట్ అయినా కూడా కనీసం ఒక మెయిల్ కూడా రావట్లేదండి. సో ఇలాంటి టైంలో మనకి శాలరీ అవన్నీ పక్కన పెడితే ఒక ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. మనమంటూ ప్రూవ్ చేసుకోవడానికి మనకి ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. సో టీసీఎస్ అనేది మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తుంది. ఎవరైతే 2026లో 3 years డిగ్రీ ఫుల్ టైం చేసి పాస్ అవుట్ అవుతారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే ఏ స్ట్రీమ్ వాళ్ళు ఎలిజిబిలిటీ అనేది చెప్తున్నాను, గమనించండి. బీకామ్ కానీ, బీఏ కానీ, బీఏఎఫ్ కానీ, బీబీఐ కానీ, బీబీఏ కానీ, బీబీఎం కానీ, బీఎంఎస్ కానీ, ఈ స్ట్రీమ్స్లో ఎవరైనా అంటే ఇది అన్నీ కూడా కామర్స్ స్ట్రీమ్స్లోకి వస్తాయి. కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైనా 2026లో మీరు డిగ్రీ పాస్ అవుట్ అవుతారంటే మీరు అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబుల్ అవుతారండి. లాస్ట్ డేట్ వచ్చేసి 12th October 2026 వరకు ఉంది. అప్పటి వరకు వెయిట్ చేయొద్దు, సర్వర్ బిజీ అయిపోతుంది. అందరూ ఆ లాస్ట్ డే అప్పుడు అప్లై చేస్తే. సో ముందుగానే అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి ఒకసారి. చాలా ఈజీగా ఉంటుంది. బీపీఓ కానీ బీపీఎస్ హైరింగ్ కానీ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా దేంట్లో రెండు ఉంటాయండి. ఒకటి వాయిస్ ప్రాసెస్, నాన్ వాయిస్ ప్రాసెస్. వాయిస్ ప్రాసెస్ అంటే కాలింగ్ జాబ్స్ టైప్, కస్టమర్ సపోర్టు, టెక్నికల్ సపోర్టు, టెలిసేల్స్ సపోర్ట్ ఇలా టైప్ ఉంటుంది. నాన్ వాయిస్కి వచ్చేసి డేటా ఎంట్రీ, ఈమెయిల్ సపోర్ట్ కానీ, చాట్ బాక్స్ సపోర్ట్ కానీ, బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ కానీ ఏమైనా ఉంటే మీరు చేయడానికి ఉంటుంది అనమాట. సో టీసీఎస్ మంచి ఆపర్చునిటీ ఇస్తుంది అందరికీ. ఎలా అప్లై చేసుకోవాలనేది నేను పూర్తి వీడియో మళ్ళీ ఒకవేళ అర్థం కాకపోతే నేను వీడియో చేస్తాను. ప్రెసెంట్ అయితే ఇది చాలా ఈజీ ప్రాసెస్. నేను లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్.